Hi, hello everyone. Welcome to our channel SSC Preparation. How are you? In this video, I will explain SPA JA exam analysis. So my exam shift was 20th September in 4th shift. Timings 4:30 to 5:30. So this is my first attempt. సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఎగ్జామ్కి ఏమేమి క్యారీ చేయాలో ఫస్ట్ నేను చెప్తాను. ఇది 27th ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. సో ఫస్ట్ మీరు ఏంటంటే అడ్మిట్ కార్డ్ పట్టుకెళ్ళండి. 3 పాస్పోర్ట్ సైజెస్ కంపల్సరీ. 2 పట్టుకెళ్ళొద్దు, 3 పట్టుకెళ్ళండి. చాలామంది 2 క్యారీ చేస్తున్నారు, 3 క్యారీ చేయండి. సో ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఒరిజినల్ 2 పట్టుకెళ్ళండి. సో 2 ఎందుకు నేను ఇప్పుడు చెప్తాను. పెన్, మళ్ళీ ఆ ఒరిజినల్ ఐడి జెరాక్సెస్. సో నేను ఎందుకంటే ఆధార్ అండ్ పాన్ కార్డ్ 2 పట్టుకెళ్ళమంటున్నానంటే, నాకు మనము ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఫోటో అయినా, మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అయినా, సైన్ అయినా ఇవన్నీ యాక్సెప్ట్ చేసి మనకి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ చేయరనమాట. ఎందుకంటే నాకు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ అయింది. ఏంటంటే అప్లై చేసినప్పుడు సైన్ యాక్సెప్ట్ చేసింది, బట్ అక్కడ వాళ్ళ లిస్ట్లోని నా సైన్ మిస్ మ్యాచ్ అని వచ్చిందనమాట. అంటే వాళ్ళకి బ్లర్గా అయిపోవడం, మన సైన్ అనేది వెరిఫై అవ్వలేదు. సో వెరిఫై అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేయరు. సో మళ్ళీ వాళ్ళ అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది అనమాట. మన నేమ్ అందులో ఉంటే మనకి రిజిస్ట్రేషన్ చేయరు. సో పైన ఉంటారు కదా, వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన పాన్ కార్డ్ చూసి అవన్నీ సైన్, ఫోటోగ్రాఫ్ అన్నీ మ్యాచ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. సో నాకు కూడా పాన్ కార్డ్లో ఉన్నవన్నీ ఒరిజినల్ పట్టుకెళ్తే అప్పుడు యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశారు, అలౌ చేశారు ఎగ్జామ్కి. సో మీరు కూడా పట్టుకెళ్ళండి. ప్రాబ్లం మీకు తెలియదు కదా అక్కడికి వెళ్ళే వరకు ఏంటని. సో క్యారీ చేయండి, ఎందుకైనా మంచిది 2. సో ఇంకా ఎగ్జామ్లో సిలబస్ ఏమేమి ఉంటాయంటే మనకి రీజనింగ్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ ఈ 3 ఉంటాయి. సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిలిమ్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 0.25. సో ఫస్ట్ ఇంగ్లీష్ సెక్షన్ వైజ్ ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత యాప్టిట్యూడ్ వచ్చింది, తర్వాత రీజనింగ్. ఈ 3 టాపిక్స్ వస్తాయి. దేనికి ఏ సెక్షన్ వైజ్ ఆ టైమింగ్ ఉంటుంది. ఒక సెక్షన్ కంప్లీట్ అయినాక ఇంకో సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఇచ్చిన టైమింగ్లోనే మీరు మొత్తం క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అనమాట. మనకి ఇచ్చే టైం ఎంత 20 minutes. అండ్ సెకండ్ యాప్టిట్యూడ్ కూడా 35 క్వశ్చన్స్ ఇస్తాడు, 35 మార్క్స్, 20 minutes. సో రీజనింగ్ కూడా అంతే, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes. ఓవరాల్ మనకి ఇచ్చేది 1 hour టైము. ఈ 1 hourలోనే మనం క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మొత్తం క్వశ్చన్స్ అంటే ఏది పెడితే అది పెట్టొద్దు. మీరు రైట్ చేసినవి కూడా నెగిటివ్ మార్కింగ్ వల్ల ఏదైనా రాంగ్ పెడితే మార్క్స్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సో చూసుకొని పెట్టండి. సో ఇంగ్లీష్లో ఏమేమి ఎక్కువ వస్తాయి, ఏమేమి వచ్చాయంటే నాకు ప్యాసేజ్ వచ్చింది. మనకు ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది డేటా. సో మనకి ఇచ్చే 20 minutesలో మనం ఫాస్ట్గా క్వశ్చన్ అనేది అండర్స్టాండ్ చేసుకొని డేటా అనేది మనకు అర్థమయ్యేలా చూసుకోవాలి. సో ఫస్ట్ ప్యాసేజ్ ఇస్తాడు, నాకు 5 to 6 క్వశ్చన్స్ అందులోనే వచ్చాయి. తర్వాత పారాజంబుల్స్ అంటే ఒక 4-5 సెంటెన్స్ ఇస్తాడు. 5 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ కాదు, 5 ఆప్షన్స్ ఉంటాయి. సో 5 సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఒక ప్యాసేజ్లో ఫామ్ చేయమంటాడు. ఆ 5 సెంటెన్సెస్లో ఎక్కడ ఎర్రర్ ఉంది ఫైండ్ అవుట్ చేయమని ఉంటాడు. అవి అట్లీస్ట్ ఒక 6 to 7 వస్తాయి. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, అవి కూడా 5 to 6 వస్తాయి. అంటే మనకి టాపిక్స్ కొంచెమన్నా క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు అనమాట. అది బ్యాంకింగ్లో నేను అబ్జర్వ్ చేసింది. ఫస్ట్ టైం రాయడం వల్ల నాకు అంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను, కొంచెం ఐడియాతోనే వెళ్ళాను అనమాట. తర్వాత ఇంక యాప్టిట్యూడ్కి వస్తే డేటా అండ్ ఇంటర్ప్రెషన్ అంటే ఇప్పుడు ఒక టేబుల్ గ్రాఫ్ ఇచ్చి దాని మీద 5 to 6 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ ఇస్తాడు. మనం అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అక్కడున్న డేటా మనం బాగా అర్థం చేసుకుంటే కొంచెం పర్లేదు. తర్వాత మనకి సింప్లిఫికేషన్స్ అట్లీస్ట్ ఒక 8 to 9 క్వశ్చన్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. నాకు అలాగే వచ్చే. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఒక ఆర్టికల్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అంతా, మళ్ళీ ఏజెస్ ఇచ్చాడు, యావరేజెస్ ఇచ్చాడు, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ యాప్టిట్యూడ్లో ఇచ్చాడు. ఎక్కువ మీరు చూసుకోవాల్సింది సింప్లిఫికేషన్స్, డేటా అండ్ ఇంటర్ప్రెషన్. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే టైం చాలా తక్కువ ఉంటుంది, చాలా స్పీడ్గా చేయాలి. సో చూసుకొని మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంక రీజనింగ్లోకి వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్. ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడు, దాని మీద 5 క్వశ్చన్స్ అట్లీస్ట్ అడుగుతాడు సీటింగ్ అరేంజ్మెంట్. కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా ఒక కోడింగ్ ఇచ్చి దాని మీద 5 క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత డైరెక్షన్స్ కూడా సేమ్. ఆల్ఫాబెటిక్ సిరీస్ అంటే ఒక సిరీస్ అంటే
ఇప్పుడు A to Z ఎలా లెటర్స్ ఉంటే అలా కొన్ని లెటర్స్ ఇస్తాడు, దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత బ్లడ్ రిలేషన్స్ కూడా ఒక 2-3 వచ్చాయి. సో ఈ టాపిక్స్ అనేవి నాకు ఎగ్జామ్లో ఎక్కువ వచ్చినవి. మీరు కూడా వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.